సమాజంలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటిదంటే దేవుని నమ్ముకోవడం వల్ల ఏంటి లాభం ఏంటి అనేసి చాలా మంది మాట్లాడుతుంటారు. ఎందుకు ఇలాంటి డౌట్ వస్తుందంటే దేవుని నమ్ముకున్న వారైనా ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. ఒకేలాగంటే వీళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళు అంతే ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళు ఎంతకాలం జీవిస్తారు, వాళ్ళు అంతే కాలం జీవిస్తారు. అసలు దేవుని నమ్ముకోవడం వల్ల ఏంటి లాభం ఏంటి అనేసి మాట్లాడుతారు చాలా మంది. కానీ ఎవరు మీరు గుర్తుంచుకోండి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒకరోజు మీకు అర్థమవుతుందంట ఖచ్చితంగా. అది ఏ రోజు అంటే, ఒకటి దేవుని రాకడ రోజైనా, రెండు నువ్వు చనిపోయిన తర్వాత అయినా. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా కూడా, ఎంత దేవుని దగ్గర ఏడ్చినా కూడా, ఎంత పశ్చాత్తాపైనా కూడా ఆ రోజు నీకు క్షమాపణ అనేది ఉండదంటే ఈ మాత్రం ఆ రోజు నీకు అర్థమైపోతుందంట. ఎందుకంటే ఎందుకు నేను దేవుని నమ్ముకోలేదు అనుకొని ఆ రోజు నువ్వు ఏడుస్తూ ఉంటావు ఖచ్చితంగా. అంత ఏడ్చినా కూడా, నువ్వు ఎంత బతికినా కూడా ఆ రోజు నీకు విడుదల అనేది ఉండదంటే మాత్రం. ఇక నుంచైనా నీ జీవితాన్ని మార్చుకో ఖచ్చితంగా. ఇక నుంచైనా దేవుని నీ జీవితాన్ని సమర్పించుకో. లేకపోతే నీకంటూ ఒక రోజు వచ్చిన తర్వాత ఆ రోజు చాలా నీకు ఘోరమైన పరిస్థితి ఉంటుంది.